తాడపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురం గ్రామంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత గిరిజన కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే 2024లో ఓటు అడగనని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడని ఆయన ఫైర్ అయ్యారు. పేద ప్రజల గడుపు కొట్టి కోట్లు గడించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో ఓడించి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి కుమార్ రాజగోపాల్ రెడ్డి, ఆయన కోడలు శృతి రెడ్డి, ఇతర టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇంకుడు గుంటలు కూడా చూపించాం. అప్పుడు తెలీదు. తర్వాత ప్రతి ఇంటికి తాగునీటి పైప్ లైన్ వేసాం. ఒక్కొక్క గిరిజన ఇళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన, అంటే కేంద్ర ప్రభుత్వం 1,50,000, ఎన్ఆర్జిఎస్ 30,000, 1,80,000 ఇస్తున్నాయి. అడిషనల్గా నేను 75,000 రూపాయలు ఏర్పాటు చేశాం. ఎల్ఈడి లైట్లు వేయించాం, కమ్యూనిటీ హాల్ కట్టించాం, మినీ వాటర్ ట్యాంక్ కట్టించాం, వాగులోకి బాట వేయించాం, పెన్షన్లు అన్నీ లిబరల్గా పెన్షన్లు కొరత లేకుండా చేయించాం. నిజమేనా? గిరిజనుల కోసం జగనన్న ఇళ్ళు కట్టిస్తున్నారు. మొన్న ఒరిగొండ జగనన్న ఇళ్ళు 159 ఇళ్ళు చూస్తూరా అని తీసుకుపోయారు. నా వెనక ఒక ఆయన ఏడు దాకా లేచి ఉన్నాయి, బేస్మెంట్ దాటి ఒక 2 అడుగులు 4 అడుగులు అనుకుంటే ఆయన అన్న దాన్ని గోడను తన్ను అన్నాడు. నేను పట్టుకున్నాయా, నేను తంతే నేను వెనక పడిపోతానంటే ఏం లేదు తన్ను, నువ్వు పడిపోతే నేను పట్టుకుంటా అన్నాడు. నేను తంతే గోడ పడిపోయింది, నేను పడిపోలే. అది జగనన్న ఇళ్ళు స్పెషల్. అంటే ఇంటికి ఏంది అని అడిగితే బేస్మెంట్ దాకా డబ్బులు మిగులుతాయంట, 70,000 అంట. దానికి ఇనుప కమ్ములు కూడా లేదు. ఆ సిమెంటు ఇసుక కలిపేసి ఆ సిమెంట్ అమ్మేసుకొని కట్టేశారు. 70,000లో 30,000 కట్టించి ఇంటికి 40,000 మిగిలిచ్చేసుకొని 2,09,16,000 ఎత్తుకొని మంత్రి గారి శిష్యుడు ఒక ఆయన ఊరు వదిలిపెట్టిపోయినా అంట. సంపాదించిన డబ్బుతో కట్టిన కరోనా హౌస్, సింగపూర్ హౌస్లో ఒక బాత్రూమ్ విలువ దాదాపు 20 లక్షల రూపాయలు చేస్తుంది. ఒక బాత్రూమ్ 20 లక్షలు. ఇక్కడ పేదోళ్ళకి ఇచ్చే 1,80,000లో నీ మనుషులు డబ్బులు తీసేసుకుంటుంటే, ఆ ఒరిగొండలో నీ వైసీపీ నాయకులు సిమెంట్ అమ్ముకుంటా ఉంటే ఎట్ట నీకు మనసు ఒప్పింది అని చెప్పేసి నేను అడుగుతున్నా. మేము మా టైంలో 94 నుంచి అయినా సినిమా మంత్రిగా ఉన్నప్పుడు నేను ఏదన్నా కొన్ని ఊళ్ళకి సాయం చేసినా పేద ప్రజలకి నిద్రలేసి ఎట్ట సాయం చేయాలని చెప్పేసి చంద్రన్న బీమా ఎత్తేసాడు. ఇప్పుడు ఆయన ఏదో వైఎస్ఆర్ బీమా అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అందరూ చచ్చిపోయిన తర్వాత వస్తుందేమో. ఇది దురదృష్టకరమైన పరిస్థితులు. మీరు ఎవరైనా స్కూటర్ ఉండి దానికి పెట్రోల్ పోసుకోవాలంటే 10 రూపాయలు లీటర్కి ఎక్కువ బయట రాష్ట్రాల కంటే, డీజిల్ పోసుకోవాలంటే 12 రూపాయలు ఎక్కువ. ఇక నీకు పప్పు ఉప్పు ఏదైనా సరే ఎక్కువే. ఇటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. బిడ్డలు చదివేదానికి కూడా ఆఖరికి ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయి పిల్లలు చదువుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చేసిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటా ఉండా. ఆయన చెప్పిన మాటలకి చేసేదానికి పొంతనే లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసేసినాడు, సార్లు పెంచాడు. ఇది జగనన్న అంటే ఏంటో. 11,80,000 కోట్లు అప్పు చేసేసాడు, రాష్ట్రాన్ని కుదవబెట్టేశాడు. మనం అందరం ఓట్లేసి ఆ సచివాలయం, ఇక్కడ సర్పంచ్ కూర్చుంటే గ్రామ సచివాలయం, అక్కడ రాష్ట్రానికి సచివాలయం, అక్కడ ముఖ్యమంత్రి ఒక కుర్చీ ఉంటుంది.
5 కోట్ల మంది ఓట్లేసి ఎవరు గెలిస్తే ఆ కుర్చీలో కూర్చొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని చెప్పి అధికారం ఇస్తాం. ఆ కుర్చీని తాకట్టు పెట్టేశాడు మన జగనన్న, మన బిడ్డ. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టాడు. సెక్రటేరియట్ ఎవరు కట్టించారు? చంద్రబాబు నాయుడు కట్టించాడు. హైకోర్టు ఎవరు కట్టించాడు? చంద్రబాబు నాయుడు కట్టించాడు. అసెంబ్లీ ఎవరు కట్టించారు? చంద్రబాబు నాయుడు కట్టించాడు. కౌన్సిల్ ఎవరు కట్టించారు? చంద్రబాబు నాయుడు ఎవరు కట్టించాడు. పోలవరం మూసేశాడు. అన్ని విధాలా మనల్ని రైతుల్ని ముంచేసేసినాడు. అందుకనే మీ అందరికీ నేను ఒకసారి మనవి చేస్తుంటా, సర్వేపల్లిలో అయితే దారుణాలు దోపిడీ